సమ్మర్ హాలిడేస్లో ఇంటికి వెళ్ళినటువంటి మన కుటుంబ సభ్యులకి ఒక మంచి లెసన్ చెప్పినటువంటి తాతగారు ఏమన్నారో చూద్దాం. ఓకేనా? సమ్మర్ హాలిడేస్లో మనవరాళ్ళు అందరు ఇంటికి వచ్చారు. కుటుంబం మొత్తం దాదాపు 27 మందితో కళకళలాడిపోతుంది. తాత మామ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈసారి అందరూ ప్లాన్ చేసుకొని రావాలి, కరోనా తర్వాత ఒక మంచి మనకి టైం దొరికింది, ఈసారన్నా మనం అందరం కలవాలి అని చెప్పి మన యొక్క కుటుంబ సభ్యులందరూ కలుద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అలానే కలిసారు. అప్పుడు అక్కడే పుట్టి పెరిగినటువంటి మన బాబాయ్ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే మనం యూఎస్ నుంచి వచ్చాం, మనం చాలా టాప్గా బిహేవ్ చేస్తూ ఉంటాం, వీఆర్ ఫ్రమ్ అమెరికా. అప్పుడు అంటూ ఉంటే అక్కడ ఏం జరిగిందో చూడండి. అక్క మేము రోజు ఇదే నదిలో స్నానం చేస్తాం తెలుసా అని అంటుంది. రోజు ఇదే నదిలో స్నానం చేస్తారా? అవునా అంటే అవును, మీరు అంత లక్కీ గర్ల్స్ కదా, మాకు అక్కడ స్విమ్మింగ్ పూల్ తప్ప ఏమీ ఉండవు, మేము ఎప్పుడో నెలకి వారానికి ఒకసారి మాత్రమే వెళ్తాం అని చెప్పి అమ్మాయి చెప్తూ ఉంటుంది. అప్పుడు తమ్ముడు వచ్చి అక్క నేనైతే ఈ పక్క నుంచి ఆ పక్క వరకు స్విమ్మింగ్ చేస్తాను తెలుసా అంటాడు. ఏంటి రోజు నువ్వు కూడా ఇదే నీటిలో స్విమ్మింగ్ చేస్తూ ఉంటావు, నువ్వు ఇక్కడ ఇటు నుంచి అంటే రోజు ఈదుతావా అని అడుగుతావు అవునంటాడు. ఈ లోపల ఇదంతా చూస్తున్నటువంటి తాత దగ్గరికి వచ్చి చూడు తాత, మీరు అందరూ చాలా హ్యాపీ అండ్ లక్కీయెస్ట్ పీపుల్, ఈ విలేజ్లో మీకు అన్నీ ఉన్నాయి, మేము పేరుకి అమెరికాలో ఉన్నాం కానీ మాకు ఏమీ లేవు అని చెప్పి అమ్మాయి తర్వాత బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ తాత ఇదంతా విని ఎంతసేపు ఆటపాటలేనా, మీకు ఒక మంచి విషయాన్ని చెప్తాను, మీరు మాట్లాడుకుంటున్న సందర్భంలోంచి ఒక మంచి విషయాన్ని చెప్తాను అంటాడు. అని ఏంటి తాత చెప్పు అంటారు. మన వాళ్ళందరూ కూర్చుంటే ఇలానే చెట్టు కింద కూర్చుంటే అప్పుడు తాత ఒక మాట అంటాడు. ఇదే నీటిలో నువ్వు రోజు స్నానం చేస్తున్నావా అమ్మ అని అడుగుతాడు. అవును తాత నేను చేస్తున్నానుగా, నువ్వు చూస్తున్నావుగా అంటది. అంటే నిన్న స్నానం చేసినటువంటి నీళ్లు ఇంకా ఇక్కడే ఉన్నాయా అంటే వెంటనే అమ్మాయి అంటది, లేవు అవి వెళ్ళిపోయాయిగా, ఇవి కొత్త నీళ్లు అంటది. అప్పుడు ఈ లోపల తమ్ముడు వచ్చి తాత అయితే నేను కూడా స్విమ్మింగ్ చేస్తున్నా, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు, కానీ ఈ నీళ్లు మాత్రం అవి కాదు, నా నీళ్లు నిన్న నేను స్నానం చేసిన నీళ్లు వెళ్ళిపోయాయి, ఇవి కొత్త నీళ్లు, ఎందుకంటే నదిలో నీళ్లు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి కదా తాత, ఇలా అడుగుతావేంటి అన్నాడు ఆ చిన్ని పాప. అప్పుడు అర్థమైంది. అప్పుడు ఏమంటాడు తెలుసా, మన జీవితం కూడా నదిలాగా ప్రవహించేటటువంటి నీళ్ళలానే ఉంటుంది. సంవత్సరం కిందట ఏదో తమ్ముడు తిట్టాడను, అక్క కోప్పడిందను, బాబాయ్ ఒక మాట అన్నాడను, నువ్వు అదే నీళ్లతో స్నానం చేస్తూ అక్కడే ఉంటే ఎలా? జీవితం కూడా ప్రవహించే నది లాంటిది. ఆ నీళ్లు వెళ్ళిపోయాయి, కొత్త నీళ్లు వస్తూ ఉన్నాయి. అర్థం చేసుకుని ఆలోచించి మారాలి. అర్థమవుతుందా నేను చెప్తుంది? కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కొన్ని మాటలు వస్తూ ఉంటాయి, కానీ జీవితం ప్రవహించే నది లాంటిది. ఆ నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి, అక్కడ ఉండవు. ఆ రోజు కోపం వచ్చింది, ఒక మాట అన్నాడు, ఆగు అర్థం చేసుకో, ఇది నీ జీవితమే, నీ లైఫే, ఇలా కాదని చెప్పి అదే నీళ్లలోనూ రోజు స్నానం చేస్తున్నావా? సముద్ర నీళ్ళు కూడా నీకు ఎప్పుడు నిలకడగా ఉండవే, మనిషి ఆలోచన కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఆ ఊరే వెళ్ళను, నన్ను అప్పుడు మా మామయ్య తిట్టాడు, నేను ఆడ గుమ్మం తొక్కను, నన్ను మా అత్త కోప్పడింది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఏంటిది ఇవన్నీ దేనికి? గట్టిగా ఇంకోసారి కరోనా వస్తే అందులో సగం మంది వెళ్ళిపోతారు, ఎవరు ఉండడు. ఉన్నప్పుడే బంధాలను కలుపుకో, అవకాశం ఉన్నప్పుడే దాంపత్య జీవితాలను అల్లుకుపో. నీ భార్య నీ పిల్లలు ఈరోజు 27 మంది ఇక్కడికి వచ్చారు, మీ తాత అమ్మమ్మ ఉన్నారు కాబట్టి. 20 ఏళ్ల తర్వాత నువ్వు ఎక్కడుంటే అక్కడికి ఒక కనీసం 10 మంది అయినా వస్తారా? నువ్వు గ్యారెంటీ ఇవ్వగలిగా వస్తారని? నీ పిల్లలే నీ దగ్గర ఉండట్లేదే, నీకెందుకు పట్టింపులు? సరేనా? హిందూ సాంప్రదాయాలు, మన భారతదేశ ఆచార సాంప్రదాయాలను అర్థం చేసుకుని బంధాలని బంధుత్వాలని బలపడేలాగా నిలబడేలాగా చూసుకోండి. ఆ బాధ్యత నీదే మిత్రమా. ఓకేనా? మళ్ళీ మరికొన్ని మంచి కథలతో వచ్చే వేసవకాలంలో మళ్ళీ కలుద్దాము. నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ సైనింగ్.